దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనం. లేమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. చూడండి, ఇక్కడ 2 స్త్రీలను లేమెకు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనం ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 1వ సామెలు 1వ అధ్యాయం 1 నుండి 28 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ 2 స్త్రీలను ఒక అతను పెళ్లి చేసుకుంటాడు. ఒక ఆమె పేరు హన్నా, ఇంకొక ఆమె పేరు పెనిన్నా. చూడండి, వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న అతనికి ఈ హన్నాకు పిల్లలు కాక చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ తోట ఆమె చాలా బాధ పెడుతుంది, శ్రమ పెడుతుంది, ఎంతో మనోవేదనకు ఆమె గురై ఏడుస్తూ ఉంటే అప్పుడు తన భర్త వచ్చి ఓదార్స్తూ ఉంటాడు. ఎంత ఓదార్చినా ఆ ఓదార్పు తగ్గదు. అయితే ఆమె యెహోవా సన్నిధానములోనికి వచ్చి మూలుగుచు, ఏడ్చుచు, కన్నీరు కార్చుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మొర విని ఆమెకు ఒక కుమారుని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ కుమారుడైనటువంటి సమూయేలు 1వ సామెలు 1:28 వచనంలో దేవునికి మోకరిల్లి అక్కడనే ప్రార్థన చేశాడు. దేవుడు అటువంటి కుమారులు మనకు అనుగ్రహిస్తాడు. చక్కని ఆశీర్వాదాలు దేవుడు మనకి వాక్యం ద్వారా ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.